సో దీన్ని అంటే మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ అంటే వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు గూడా హెర్నియాని చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా తీసుకుంటారు. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి ట్రీట్‌మెంట్ సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఫస్ట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. హ్మ్. అట్లా పుట్టిన వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ టెస్టిస్ అనేవి కిందకి రావాలన్నట్లు కొంతమంది కిందకి వచ్చినప్పుడు అది క్లోజ్ అయిపోద్ది జనరల్‌గా. బట్ క్లోజ్ కాకపోతే అది అలాగే ఓపెన్‌లో ఉండి బాడీలో ఉండే ఇంటెస్టైన్స్ గానీ, ఫ్లూయిడ్ గానీ కిందకి వచ్చే అవకాశం ఉండొచ్చు. దాన్ని కంజెంటల్ హెర్నియా అంటాం. దానికి ఎలా అంటే చిన్న ఓపెన్ చేసేసి దాన్ని బ్లాక్ చేసి లోపలికేసేస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. అదే పెద్దవాళ్ళు ఏంటంటే మెయిన్‌గా ఇంగ్వైనల్ హెర్నియా, అంబ్లికల్ హెర్నియా. ఓకే. ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటంటే స్క్రోటమ్ ఏరియాకి కూడా ఏదైనా నడిచినప్పుడు గానీ, లేదా దగ్గినప్పుడు గానీ, లేదా మోషన్ ఫ్రీగా రాకుండా ప్రెషర్ పెట్టినప్పుడు గానీ, ఆ! సో ఆ లోపల ఉండే అబ్డామిన్‌లో ప్రెషర్ పెరిగిపోయి లోపల ఉండే ఇంటెస్టైన్స్ అనే పేగులు అనేవి కిందకి స్ప్రెడ్ అయితాయి అన్నట్టు. ఎక్కడైతే వీక్ ఉందో ఆ ఏరియాకి. ఆ! సో మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ ద్వారా గానీ, ఓపెన్ ద్వారా గానీ ఆ! డిపెండ్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి. సో మనం ఆ లోపల బయటకు వచ్చిన ఇంటెస్టైన్స్ అన్ని లోపలికి పుష్ చేసి ఆ ఏరియాలో మళ్ళీ మెష్ పెట్టి క్లోజ్ చేస్తాం అన్నట్టు. జాలి పెడతాం అన్నట్టు. ఓకే. అది పెడితే ఏంటంటే అది ఒక 3 months లో మన బాడీలో మిక్స్ అవుతది. హ్మ్. సో ఒక షీట్ లాగా ఫామ్ అవుతది అన్నట్టు. మళ్ళీ రాకుండా ఉండడానికి చేస్తది. ఓకే. బట్